రాజమండ్రిలో ఒరిస్సా నుంచి ఇక్కడ స్థిరపడిన 100 బ్రాహ్మణ కుటుంబాలకు వైసీపీకి చెందిన వారి బెదిరింపు కాల్స్. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకూడదు అంటూ బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఆధారాలతో సహా ఆదిరెడ్డి వాసు ఫిర్యాదు. పరిస్థితులు బాగాలేదులే. నిన్నే వీళ్ళంతా ఈ సంఘీయులంతా కలిపి ఒక 1500 మంది వీళ్ళలోనే ఒక 1500 మంది లోపల వాళ్ళు కలిపి కృష్ణగిరిలో ఏదో ప్రోగ్రామ్ చేసి నిన్న 2 రోజుల ప్రోగ్రామ్, అది ఒక రోజు ప్రోగ్రామా 2 రోజుల ప్రోగ్రామ్ చేసి నిన్న అన్నదానాలు ఇవన్నీ చేసుకున్నారండి. దానికి కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు, వీళ్ళు పర్సనల్గానే. నిన్నగా మొన్న యాక్సిడెంట్ అయ్యింది. లోకల్ అతను అతను ఎవరు తెలియదు, అన్నోన్ పర్సన్ అతను ఎవరైనా ఐడియా లేదు. ఎవరో వీళ్ళకి సంబంధించిన ఎవరైనా కావాలని చేసిన ఏంటో తెలియదు. కానీ అంతసేపు ఎవరైనా చచ్చిపోయినా కూడా మాకేం సంబంధం లేదు, ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే తొక్కేస్తాను, తొక్కించేస్తాను. వచ్చాడు అమ్మ నేను తీసుకోరంటే చెప్పండి, మీడియాలో చెప్పేస్తాను. ఎస్పీ గారు తీసుకున్నట్టున్నారు, లోకల్ ఏమంటున్నారు అని చెప్తున్నారు. ఆయనకి ఇస్తే తప్పేది సార్. చిన్న ఇష్యూ అనుకోండి సార్, సిఐ గారు డిఎస్పీ గారు చేస్తాం, కానీ ఇది కొద్ది పెద్ద ఇష్యూ. ఆడియో క్లిప్ వింటే సార్కి అర్థం అవుతుంది. రెగ్యులర్గా ఎప్పుడు మేము సార్ వరకు రాలా, అంటిల్ అండ్ అన్లెస్ మా ఎన్నికల శంకారామం ఇలాంటి పెద్ద అయితే వచ్చాము. ఈరోజు ఇది వచ్చామనంటే ఇది పెద్దదే. పక్క రాష్ట్రానికి వలసల వ్యాపారం వచ్చిన అందరినీ తిట్టేది వైసీపీ వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఎస్పీ గారికి చెప్పి పర్మిషన్ తీసుకున్నట్టు ఆయన చెప్తే ఈ ప్రాణాలు రక్షణ. ఊళ్ళో మీరే కదా సార్ సుప్రీం అయినా ఇంకా భయపడుతున్నారు. అరవింద్ శ్రీనివాస్ గారు రాస్తారు. అరవింద్ శ్రీనివాస్ మమ్మీ పేరు నల్లం శ్రీనివాస్, నల్లం శ్రీనివాస్, జగదీష్. ఎలా చూడన్నా కంప్లైంట్ పాసింగ్ కోసం తెలుగువారు దేశ విదేశాల్లో స్థిరపడతా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉన్నతమైన స్థానాల్లోని ఎక్కడ చూసినా మన తెలుగువారు ఉంటా ఉన్నారు. అలాగే ఆ విదేశీయులు కూడా అంతే అలాగా మనల్ని స్వాగతిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. ఇదే సాంప్రదాయాన్ని మన రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాల నుంచి రానివ్వండి, ఏ దేశం నుంచి రానివ్వండి, వాళ్ళు ఇక్కడ ఏ వృత్తి చేయనివ్వండి, ఏ వ్యాపారం చేయనివ్వండి, మనం చాలా గౌరవంగా మనం చేయలేనిది వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం స్వాగతిస్తూ ఉంటాం, వాళ్ళకి సహకరిస్తూ ఉంటాం. ఇది ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇదొక తీరైతే కొత్త తీరు ఏంటంటే నిన్నటి రోజున ఒరిస్సా బ్రాహ్మిన్స్ సుమారు ఒక 100 కుటుంబాలు ఉన్నారు, వంటలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి నిన్న రాత్రి నుంచి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంది. అతను మాట్లాడిన భాష, మహిళను కూడా చూడకుండా అతను ఆ ఫోన్ సంభాషణలోని అతను మాట్లాడిన విధానం కానీ, వీళ్ళ కులం పైన, బ్రాహ్మణుల కులం పైన దూషించిన విధానం కానీ, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు మిమ్మల్ని తరిమి కొట్టేస్తాం ఈ రాష్ట్రం నుంచి అని చెప్పిన విధానం కానీ చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మేము, ఇది మా రాష్ట్రం, 70 ఏళ్ళు మా రెడ్లు పరిపాలించబోయే రాష్ట్రం, మిమ్మల్ని నెట్టేస్తాం, మేము చెప్పింది వినకపోతే తొక్కేస్తాం. దేంతో తొక్కించేస్తారో మరి మాకు అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు వ్యాపారాలు చేసుకోవడానికి, కొండ మీ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు కాదు. అసలు ఏంటి ఆ విధానం? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎస్పీ గారి దృష్టిలో ఉంచాం, ఎందుకంటే దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచన మాది కాదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ.
చాలా సెన్సిటివ్ ఇష్యూ. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, ఈ రాష్ట్రాల నుంచి మిమ్మల్ని గెట్టేస్తాం, తోసేస్తాం, తొక్కేస్తాం. ఏంటది? వ్యాపారస్తులు అంటే అంత చులకన? కులం పైన మాట్లాడడం, మారోడీలు అని చెప్పి వాళ్ళెవరిని ఇంకొకరిని తిట్టడం. మరి అతను ఎంతవరకు సంబంధించే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తో తెలియట్లేదు, కానీ 2 సార్లు ఎంపీ, రాజమండ్రి ఎంపీ భరత్రాం పేరుని ఆ సంభాషణలోని 2 సార్లు వాడడం జరిగింది. ఎస్పీ గారిని వెరిఫై చేయమన్నాం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా కనబడతా ఉంది. వృత్తి కోసం ఈ నగరానికి వచ్చి స్థిరపడి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే భయపెట్టి కొడతాం, బెదిరిస్తాం, తొక్కేస్తాం అనడం అనేది మంచి విధానం కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఏ ఉద్దేశంతో అతను మాట్లాడాడు అన్నది పక్కన పెడితే, అతని ఉద్దేశం అయితే మాట్లాడిన దాని పరంగానే అయితే మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకి అండగా ఉంటాం, తప్పకుండా ఉంటాం. మన బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడాలి, అక్కడ రాణించాలి. కానీ మన రాష్ట్రానికి ఎవరైనా వస్తే తరిమేయడానికి ఎవరు? ఇదేనా ఇండియా పాకిస్తానా? ఇండియా పాకిస్తాన్ కాదు కదా. ఈ రాష్ట్రంలోనే ఎవరైనా రావచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు. ఓపుకుంటే అతని వ్యాపారంతో మనం పోటీ పడాలి, కానీ లేకపోతే రాజకీయంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఏదైనా అతను రాజకీయంగా ఉన్నాడని భావిస్తే నీ ఆలోచనలు తెలియచేయి. నీ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు ఏ విధానంతో వాళ్ళకి గౌరవిస్తుందో తెలియచేయి. అంతేగాని వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకపోయినా మీకు మీరే ఊహించేసుకొని వచ్చి బూతులు మహిళను కూడా చూడకుండా. ఎస్పీ గారికి చెప్పాం, చాలా సీరియస్ ఇష్యూ కింద తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాల నుంచి తరిమేయడం అన్నది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కులాల్ని ఉదగరిస్తూ తిడుతున్నారు, అది కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. అన్నిట్లో మించి 70 సంవత్సరాలు మరి రెడ్లే పరిపాలిస్తారని చెప్పి ఆ రాజకీయ పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. తెలియక చేశాను, మీకు కూడా తెలియక మీ అందరిని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది, క్షమించండి. డిపార్ట్మెంట్ వారు కూడా అన్యగా భావించవద్దు. ఓకే.